కొన్ని నెలల తరువాత నిండు గర్భిణిగా ఉన్న బాగీని మనకి చూపిస్తూ ఉంటారు. అమర్ దగ్గర ఉండి బాగీకి ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉంటారు. లేచి కూర్చో, అటు తిరుగు, ఇటు తిరుగు అని దగ్గర ఉండి అమరే బాగీ చేతులు పట్టుకొని మరీ ఎక్సర్సైజులు చేయిస్తూ ఉంటే గుమ్మం చాటున నిలబడి మనోహరి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే పక్కనే చెంబా కూడా చూస్తూ ఉంటుంది. అలా అమర్ ఎంతసేపైనా బాగీని ఎక్సర్సైజులు చేయమని చెప్తూ ఉండటంతో అమ్మో! నా వల్ల కాదండి అని బాగి చెప్తూ ఉంటుంది. నా వల్ల కాదండి, నేను చేయలేనండి అని బాగి చెప్తుంటే, బాగి ఇదంతా నీ కోసం కాదు, మనకు ఇంకో 10 రోజుల్లో పుట్టబోయే బేబీ కోసం. అలా చేయలేనంటే ఎలా బాగి? బేబీ చాలా హెల్తీగా పుట్టాలి కదా! తప్పదు బాగి, చేయాల్సిందే అని అమర్ బతిమలాడుతూ ఉంటాడు. దాంతో బాగి ఆలోచిస్తూ అయ్యో! అని అనుకుంటూ ఉంటే మనోహరి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే నలుగురు పిల్లలు కూడా అక్కడికి వస్తారు. అంజు అయితే బాగి కడుపుపై చెయ్యి పెట్టి చూస్తూ పాపం చెల్లి, మేమంతా పుట్టాక డాడీ డిసిప్లిన్ బారిన పడ్డాము. నువ్వు పుట్టకముందే ట్రైనింగ్ అవుతున్నావు అని అంజు జోకులు వేస్తూ ఉండటంతో నిన్ను కొట్టేస్తానంటూ అమర్ వెంట పడుతూ ఉంటే అంజు పరుగులు పెడుతూ ఉంటుంది. అలా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అమర్ వెంట పడుతుంటే వద్దు డాడ్, వద్దు డాడ్ అంటూ అంజు బాగి చుట్టూ తిరుగుతూ ఆట పట్టిస్తూ ఉంటుంది. బాగి చూసి చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. మనోహరి ఇదంతా ఓర్చుకోలేక టెర్రస్ పైకి వెళ్ళి అక్కడ ఉన్న స్తంభానికేసి తన చేతిని గుద్దేస్తూ ఉంటుంది. మనోహరి గుద్దే గుద్దులకి ఎక్కడ స్తంభం పడిపోతుందా అన్నట్లుగా గుద్దేస్తూ ఉంటుంది. వాళ్ళ సంతోషం నేను చూసి తట్టుకోలేకపోతున్నా అని మనోహరి రగిలిపోతూ అనుకుంటూ ఉంటుంది. మరి ఇప్పుడు నిండు నెలలైపోయి 10 రోజుల్లో డెలివరీ కానున్న బాగీపై మనోహరి మళ్ళీ ఎలాంటి కుట్రలు చేయనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.